కేంద్రం రాష్ట్రానికి ఏం చేసింది? పేర్లు మారిపోవడం వల్ల చాలా విషయాలు తెలియదు కానీ వాస్తవంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, అట్లాగే సచివాలయ బిల్డింగులకు సంబంధించి నరేగా స్కీమ్ కిందన నిధులు, అట్లాగే విలేజ్ క్లినిక్స్కి సంబంధించినటువంటి డబ్బుల్లో కూడా 60% కేంద్రం వాటా ఉంది. అట్లాగే రైతు భరోసా కేంద్రాల్లో కూడా కేంద్ర ప్రభుత్వ వాటా ఉంది. మరోవైపు ఇంటింటికి కుళాయికి సంబంధించింది ఇల్లు కట్టుకోవడానికి ప్రధానమంత్రి పథకం నుంచి ఇచ్చినటువంటిదే. మరొక వైపున గ్రామాల్లో వాటర్ ట్యాంకులు, అట్లాగే డ్వాక్రా మహిళలకు రుణాలు కేంద్ర ప్రభుత్వమే, దాంట్లో కొంత వీళ్ళు వడ్డీ భరిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కొంత వడ్డీ లేని రుణాలు దానికి కూడా కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. అట్లాగే ఆయుష్మాన్ భారత్, ఇప్పుడు ఆరోగ్యశ్రీ దాదాపుగా ఆయుష్మాన్ భారతే వాడుతుంది. పీఎం కిసాన్ నిధులు సంవత్సరానికి 6,000 ఇస్తున్నారు. అట్లాగే మధ్యాహ్న భోజనం స్కూల్ పిల్లలకు పెట్టేటటువంటిది కేంద్ర ప్రభుత్వమే. అలాగే స్కూల్ డెవలప్మెంట్ కింద 75% వాటా సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంటుంది. ఏది యూనిఫామ్స్, క్లాస్ రూమ్స్కి సంబంధించిన ఆధునీకరణ, వీటికి గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం మరియు ప్రసవ సమయంలో 5,000 రూపాయలు. అంగన్వాడీలో అందరికి ఇస్తున్నటువంటి పౌష్టికాహారం కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకమే. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఒక్కొక్కళ్ళు పనిచేసినందుకు 169 రూపాయలు పంచాయతీకి నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. పొలాల్లో నీటి కుంటలు ఏర్పాటు చేయడం, ప్రతి నెల ప్రతి గ్రామానికి వైద్య సదుపాయం, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కీమ్సే. పశువులకు సంబంధించిన అంబులెన్సుల్లో కూడా కేంద్ర ప్రభుత్వ వాటా ఉంది. గ్రామాల్లో వీధి దీపాలు అన్నటువంటి కేంద్ర ప్రభుత్వ వాటా ఉంది. అందరికీ ఉచిత రేషన్ అందరికీ ఇస్తున్నారు. 80 కోట్ల మందికి, 80 లక్షల మందికి ఆంధ్రప్రదేశ్లో 80 లక్షల రేషన్ కార్డులకు ఇస్తున్నారు. అట్లాగే భూములకి డిజిటల్ ధ్రువపత్రం అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం చెప్పింది, దాని మీదనే నడుస్తుంది. వీధి వ్యాపారులకు 10,000 రూపాయల రుణం అన్నటువంటిది కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కీమే.